श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अर्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरम्। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శక్తి గురించి అహం అనేటువంటి వాటి గురించి చెప్పుకుంటూ సమయాచారం గురించి చెప్పుకున్నాం. సమయాచారము అని అంటే వేద విధానాన్ని అనుసరించి చేసేటువంటిది. ఆ పూజా విధానాలని వివరించడానికి మనకి వశిష్ఠ, శుక, సనక, సనందన, సనత్కుమార తంత్రాలు, ఈ 5 తంత్రాలు కూడా సమయాచార బోధకములైనటువంటివి రుద్రయాములంలో దశమ పటలంలో ఉన్నాయి. ఇది కేవలం అంటే శుద్ధ వైదికము. వైదికము అంటే శ్రౌత మార్గాన్ని అనుసరించేటువంటిది. అంటే ఎక్కడ కూడా ఇందులో అపమార్గంలో ఉండవు. వైదిక మార్గం అంటే అపౌరుషేయములైనటువంటి వేద విధానాన్ని అనుసరించి. సో వేదశాస్త్రములో సూచించబడినటువంటి పద్ధతి అన్నమాట. ఉపనయనంతో గాయత్రి మంత్రోపదేశంతో ద్విజత్వ సిద్ధి, బాల, పంచదశి, వనదుర్గ, చండీ, ఈ క్రమంలో మంత్రోపదేశంతో దేవి ఆరాధన చేస్తాము. దీన్నే దక్షిణాచారము అంటాము. సంకల్పంలో మోక్ష సిద్ధ్యర్థం అని చెప్తారు. ఇది సర్వార్థ సిద్ధ్యర్థం, సకల సౌభాగ్య సిద్ధ్యర్థం, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, ఇవన్నీ ఏవో చెప్పేస్తూ అందులోనే మోక్షార్థం అని కూడా చెప్తారు. సో దాని మీద ఎనివే పండితుల్లో కూడా అది డిబేట్ ఉన్నది. సో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. వామాచారము అంటే దక్షిణాచారం కానటువంటిది వామాచారం. అదక్షిణులు అంటే వేద అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కాదు. పంచయజ్ఞ రహితులు కూడా ఉంటారు. పంచయజ్ఞ రహితులు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం కూడా పెట్టుకుంటూ పంపించేటువంటి వాళ్ళు. ఒక్కొక్కసారి, అన్నిసార్లని కాదు. వేద బాహ్యులు అని సింపుల్గా చెప్పుకుంటే. పామరులు, వేద బాహ్యులు అనే కంటే కూడా పామరులు, పెద్దగా పాపం అసలు ఏమీ తెలియదు పూజ ఎలా చేయాలి. మనము గ్రామ దేవతల పూజ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి పెద్దగా పూజా విధానం అది తెలియదు. దండం పెట్టుకోవాలి, మామూలు రోజులు అయితే కొబ్బరికాయ కొట్టాలి, లేదా ఏదైనా విశేషమైనటువంటి రోజులు ఉంటే ఏదో జీవ బలి ఏదైనా ఇచ్చి చేయటము, దాన్ని ప్రసాదంగా తీసుకోవటము. మనము ఉజ్జయిని కాలభైరవాలయానికి వెళ్ళినా, లేకపోతే ఇక్కడ వారాణసిలో కూడా కాలభైరవాలయం ఉంది. ఇలాంటి చోట్ల మద్యము తీర్థంగా అక్కడ సమర్పించి దాన్ని తీర్థంగా తీసుకుంటారు. అలాంటి వామాచారం. సో వీళ్ళకి ఆచరణ యోగ్యమైనటువంటిది అంటే వాళ్ళకి తెలిసినటువంటిది ఏంటంటే, ఒకటి కులాచారంలో వచ్చేటువంటిది, వంశాచారంగా లేకపోతే గురు పరంపరలో గురువుని అలాగే నేర్పించారు, వాళ్ళు అలాగే చేస్తారు. వీళ్ళకి కూడా కొన్ని తంత్రాలు ఉన్నాయి. వామకేశ్వర తంత్రం ఇత్యాది. ఈ వామకేశ్వర తంత్రం నుంచి ఏదైనా బాగా పాపులర్ అయినటువంటిది, బాగా చాలామందికి తెలిసినటువంటిది ఎవరికన్నా తెలుసా? ఒక స్తోత్రం గుర్తుందా ఎవరికన్నా? అందరికీ తెలుసు, మీ అందరికీ. ఆ స్తోత్రం పేరేంటిని? ఇది శ్రీ వామకేశ్వర తంత్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర రత్నం సమాప్తం అని చెప్తారు. సో వామకేశ్వర తంత్రం ఇత్యాది తంత్రాలు వామ మార్గ వాళ్ళ ఎక్కువగా దాన్ని ఆచరిస్తారు. ఆ మార్గంలో అమ్మవారిని పూజిస్తారు. సో ఇది అవైదిక పూజ. ఇంద్రియ తృప్తి, కామ్యసిద్ధి, అందుకనే ఖడ్గమాలలో కామ్యసిద్ధికే ఎక్కువగా ఉంటుంది. మోక్ష సిద్ధి అనేటువంటిది ఫలశ్రుతులు ఎక్కడన్నా ఉందా? ఒకసారి వెతుక్కుని చెప్పండి కావాలంటే. ఇంద్రియ తృప్తి, ఐహికానందము, అదే పరమార్థం. అంటే లౌకికమైనటువంటి విషయాల్లో ఏదన్నా సిద్ధింపజేసుకుందామని. సరే, వీళ్ళు తుచ్చులు, భ్రష్టులు, ఇటీవల అంగవంగ దేశములలోనూ బీహార్, మధ్యప్రదేశాల్లోనూ ఉన్నారనేటువంటిది వినికిడి. ఇది అవైదిక పూజ. అంటే ఏ విధమైనటువంటి ఆహారము లేదా మన దేహాన్ని తృప్తిపరిచేటువంటివి, మన మనస్సును తృప్తిపరిచేటువంటివి ఏవైతే ఉన్నాయో వ్యావహారికంగా, అలాంటి వాటితోటి అమ్మవారు కూడా తృప్తి పడతారు అనేటువంటి భావన వీళ్ళది. పంచమకార పూజలు చేస్తారు. పంచమకారాలు ఏంటంటే మద్యము, మత్స్యము, మాంసము, ముద్ర, మైథునము. వీటిని పంచమకారాలు అంటారు.
ఒక కాలంలో అయితే విస్తృతంగా ఈవెన్ విజయవాడ దుర్గాదేవి గుడి దగ్గర కూడా నరబలులు ఉండేవి ఒకప్పుడు. ఎప్పటి వరకైతే శంకరాచార్యులు వారు అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి అమ్మవారిని సౌమ్య రూపంలోకి తీసుకుని రాలేదో అక్కడ బలులు జరుగుతూ ఉండేవి. సో ఇవి భారతదేశం అంతటా కూడా ఇప్పుడు ఉన్నాయి. ఒకప్పుడైతే ఇవి ఎక్కువగా బీహారు, బెంగాల్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లోనే ఉండేవి. సో ఇందులో ఇంకా కొంచెం విస్తారంగా వాళ్ళు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. అంటే వివస్త్ర అయినటువంటి కన్య, ఇవన్నీ అవంతా కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను. నరబలులు, పంచమకారాలతోటి చేసేటువంటివి. ఇది మనము బ్రహ్మాండ పురాణంలో కూడా చెప్పుకున్నాం 5 రకాలైనటువంటి మద్యములు ఉంటాయి అనేటువంటిది. దాని గురించి ఇక్కడ కూడా కొంత వస్తుంది. అత్ర కిం బహునా ఉక్తేన సర్వనాశస్తు వామతః, అంటే వామతంత్రము, వామకేశ్వర తంత్రాన్ని లేదా వామాచారాన్ని, మద్యం మాంస పంచమకారాలతోటి చేసేటువంటి వామాచారాన్ని శ్రేష్టం కాదు, వాళ్ళు నశించిపోతారు అనే చెప్తున్నారు. అత్ర కిం బహునా ఉక్తేన సర్వనాశస్తు వామతః సిద్ధాంతియో అవరవో భవేత్. అవరహ అంటే శ్రేష్ఠుడు కానిటువంటి వాడు, శ్రేష్ఠుడు అంటే వరుడు, వరుడు అంటే శ్రేష్ఠుడని, అవరుడు అంటే శ్రేష్ఠుడు కానిటువంటి వాడు అంటే నీచుడు అని అర్థం. భవేత్ కనిష్ట శాబరో మార్గ ఇది వామస్తు పంచధ అని వామము 5 విధాలుగా ఉంటుంది. సో క్షీరసాగర మథనంలో జనించినటువంటి మద్యం సుర కాకుండా కళ్ళు అని చెప్పాం కదా. సుర ఉద్భవించినప్పుడు దేవతలు తీసుకున్నారు, వీళ్ళు తిరస్కరించారు. ఇంకొకటి ఉద్భవించినప్పుడు అది కళ్ళు, దాన్ని అసురులు తీసుకున్నారు. వీళ్ళతోటి ప్రవర్తింప చేయబడినటువంటి మార్గం ఇది వామము. సో దేవతలు సోమపులు అంటే సోమరసాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు సురలు అయ్యారు. సురం తీసుకున్నటువంటి వాళ్ళు. సుర వేరు, కళ్ళు వేరు, అసురులు తీసుకున్నటువంటిది. దక్ష మార్గము వైదిక పూజ, అది శ్రేష్టమైనటువంటిది, సమయాచార పద్ధతి. ఇందులో బలులు, మద్యము, ఈ పంచమకారాలకు సంబంధించినటువంటి ఉండవు. బెంగాల్లో దేవీ నవరాత్రుల్లో మత్స్యము నివేదిస్తారు. బెంగాల్లో మత్స్యం చాలా కామన్. అక్కడ సాధువులు కూడా కొంతమంది, ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే పంక్తి వేర్పాటు చేస్తారు. వేర్పాటు అంటే ఇప్పుడు మత్స్యం తీసుకునేటువంటి సాధువులందరూ ఇటు రండి అని చెప్పి ముందే చెప్తారు, లేకపోతే అది మరీ ఘోరమై ఉండేది. మత్స్యం తీసుకోను అనేటువంటి వాళ్ళు, ఎటువంటి మాంసాహారం తీసుకోము అనేటువంటి వాళ్ళని వేరే పంక్తిలో కూర్చోబెడతారు. అంతవరకు ఆధారం ఉంది. ఆధారం ఉన్న చోట్ల ఇలాంటివి జరుగుతాయి, ఆధారం లేని చోట్ల అందరినీ కలిపి కూర్చోబెడితే చెప్పలేము ఇంకా. సో వాళ్ళ దృష్టిలో అది జలపుష్పము అంటారట. సో వైదిక మార్గం అనేటువంటిది అంటే దక్ష మార్గము లేదా వైదిక మార్గము శ్రేష్టమైనటువంటిది. స్మార్తము మధ్యమము, పౌరాణిక పూజ మధ్యమము అంటే పురాణాల్లో చెప్పినటువంటి విధానాల్లో చేసేటువంటిది. తాంత్రిక పూజ అవరము అంటే శ్రేష్టం కానటువంటిది. అజ్ఞానాచ్చ కలౌ దేవి వామే కౌలే కృతాదరాహ అంటే అజ్ఞానంతో కానివ్వండి, పరంపరలో ఏదో ప్రారంధవశాత్తు అందులోకి ప్రవేశించి చేసేటువంటి వాళ్ళు వామాచారంలో ఆధారం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అందుకనే ఒక సందర్భంలో గురువుగారు నాకు, నాయన ఇంకా ఖడ్గమాలు చేయకు నువ్వు అని చెప్పేశారు. ఖడ్గమాలు చేయకండి, ఓన్లీ అష్టోత్తరంతో మా పూజ చేయండి చాలా అన్నారు. అది ఎందుకు అనేటువంటిది అప్పట్లో ఇంత అవగాహన లేదు. గురువుగారిని ఎందుకు అని ప్రశ్నించలేదు ఎప్పుడు. సో అది తర్వాత కాలంలో ఎలాగో తెలుస్తుందని కూడా ఆయన కూడా ఉపేక్షించి ఉండవచ్చు. తర్వాత తెలిసింది, ఓహో ఎందుకని. మనం స్పష్టంగా దేవి ఖడ్గమాలు చదివిన తర్వాత ఇది శ్రీ వామకేశ్వర తంత్రే ఉమామహేశ్వర సంవాదే అని చెప్పుకుంటాం. అదే చెప్పబడింది అక్కడ. సో ఈ వామాచారాన్ని అనుష్ఠించేటువంటి వాళ్ళు అంటే ఎవరన్నా మోసకాండ అంటే ఏదో ఐహికమైనటువంటి ప్రయోజనాల కోసము ఈ వామాచారాన్ని ప్రవర్తింపజేసేటువంటి వాళ్ళు, వైదిక కర్మను వదిలేసేసి అందులోకి వెళ్ళి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. శ్రేష్టమైనటువంటి సమయాచార పద్ధతిని వదిలేసేసి తొందరగా సిద్ధి లభిస్తుంది అని చెప్పి వామాచారంలోకి ప్రవేశించి చేసేటువంటి వాళ్ళు తర్వాత కాలంలో యవనులై జన్మిస్తారు. శూద్రాది యవన అంతానాం సిద్ధి వామపదే స్థిత అంటే వామాచారాన్ని అనుసరించేటువంటి వాళ్ళు తర్వాత కాలంలో యవనులు అవుతారు. అందుకనేనేమో మరి ఈ కాలంలో యవనులు న్యూమరికల్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అతో ద్విజై సదా సేవ్యో వైదికో ధర్మ సంచయ. వేదాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు సమయాచార పద్ధతిని పాటించాలి.
అంతేకాకుండా ఇప్పుడు ఏ మహర్షి కానీ మద్యము మాంసము ఇత్యాది వాటిని సేవించడం ద్వారా కానీ లేదా వాటిని ఉపయోగించి చేసినటువంటి అర్చనలతోటి సిద్ధి పొందినట్లుగా మనకి ఎక్కడ పురాణాల్లో కూడా లేదు. రాక్షసులు చేసినట్టుగా ఉంది. రావణాసురుడు తన 10 తలల్ని హోమగుండంలో వేశాడు అంటే అనొచ్చు, మరి లలితాదేవిని యజించడానికి తమ మేని ఖండమును దేవతలు ఆహుతి చేశారు కదా, అది వామాచారమా? విచారణ చేయండి. విచారణ చేసి ఎవరికన్నా ఏమన్నా తోస్తే ఈ సెషన్ అయ్యే లోపల చెప్పండి. తొయ్యలేదు అంటే నాకు రిమైండ్ చేయండి, నేను చెప్తాను. సో ఎక్కడ కూడా ఈ పంచమకారాలతో చేసిన వాళ్ళకి సిద్ధులు కలిగినట్లుగా అయితే పురాణాల్లో అయితే లేదు. పురాణాల్లో కానీ శాస్త్రంలో కూడా లేదు. నిజం చెప్పాలంటే అసలు మద్యపానం అనేటువంటిది పంచమహాపాతకాల్లో ఒకటి. ద్విజుడికి సురాపానం అనేటువంటిది నిషిద్ధం. సో భాస్కర రాయలు వారు ఇంత ప్రస్తావన ఎందుకు చేశారంటే ఎలాగో సందర్భం కూడా వచ్చింది. దక్షిణ ఆచారము వామాచారము లేదా సమయాచారము వామాచారము వీటిని వివరించేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి భాస్కర్ రాయల వారి మీద ఈ ఆక్షేపణ ఉంది. వామాచారం పాటించారు అన్నట్టుగా లేదా ప్రోత్సహించారు అన్నట్టుగా. భాస్కర్ రాయల వారు అసలు సన్యాసం తీసుకోలేదు. అంటే కాషాయాంబరధారి కాదు, తురియాశ్రముడు కాదు. అయినప్పటికీ ఆయనకి ఎటువంటి అటాచ్మెంట్ సంగము రాగము లేకుండా నిరంతరం కూడా అమ్మవారి ధ్యానంలో మునిగి ఉండేటువంటి వారు. ఏ విధంగా అయితే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి చెప్తామో, దేవి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి ఆయన నిరంతరం అమ్మవారి ధ్యానంలో ఆయన గురించి చెప్పినటువంటి వాళ్ళ నుంచి విన్నటువంటిది ఇది. నిరంతరము అలా ఉండేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా సన్యాసం కావాలి లేకపోతే ఒక దీక్ష తీసుకోవాలి ఇంకేం అవసరం ఉంటుంది? అలాంటి వాళ్ళకి సాయుధ్యముక్తి కలుగుతుంది. అంటే దేవీ లోకంలో దేవీ సాయుధ్యం కలుగుతుంది. హిరణ్యగర్భ ప్రాప్తి అని ఉపనిషత్తుల్లో చెప్పినటువంటిది ఇక్కడ స్పష్టంగా ఈయన కూడా అదే చెప్తున్నారు. సో వేదాంతులు ప్రవ్రజే దేవ అనేటువంటి దాన్ని బట్టి విరక్తుడు సన్యాసం తప్పక తీసుకుంటే కానీ ముక్తి లేదని ఛాందస్సులు అంటారు. కానీ భాస్కర్ రాయల వారు వీరిది ఇక్కడ ఇలాంటి సందర్భాల్లోనే అవస్థలు 3, ఆశ్రమాలు 4, మళ్ళీ తురియాతీతం అనేటువంటి ఇంకొక ఆశ్రమం ఇంట్రడ్యూస్ చేసి దాంతో ఈయన యోగంతో తనువు చాలించారు. దీన్ని దత్తాత్రేయ ఆశ్రమం అంటారు. ఈయన చెప్పదలుచుకున్నటువంటిది భాస్కర్ రాయల వారు సాక్షాత్ మోక్షం పొంది ఉంటారని అయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవి ఉపాసన యొక్క ఫలము తత్తత్లోక ప్రాప్తిని అంతకు ముందు కూడా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా మహాత్ములు దేవీ సాహిత్యం పొందినటువంటి వాళ్ళు కూడా క్రమంగా అక్కడి నుంచి ఉపదేశం పొంది, అంటే హిరణ్యగర్భలోక ప్రాప్తి లేదా సత్యలోక ప్రాప్తి పొందినటువంటి వాళ్ళు అక్కడ బ్రహ్మ చేత ఉపదేశం పొంది అటునుంచి అటు మోక్షం పొందుతారు అని ఉండనే ఉంది. సో ఎలా చూసినా కానీ మహాత్ముల్ని తక్కువ చేసి చెప్పటం అనేటువంటిది ఎక్కడ ఉద్దేశము మనకెవరికీ లేదు. మనకే కదా శంకర భగవత్పాదుల వారు కూడా తక్కువ చేసి అని చెప్పలేదు. ఆయన ఉద్దేశం అంతా కూడా అద్వైత సిద్ధాంతం యొక్క విశిష్టతని చెప్పటమే. సో దాని గురించి దత్తాత్రేయ ఆశ్రమం గురించి కొంత వివరణ ఉంది. కానీ ఎక్కడా కూడా శంకర భాష్యంలో దత్తాత్రేయ ఆశ్రమము అనేటువంటి దాని యొక్క వివరణ కానీ తురియాతీత స్థితి లేదా పంచమ ఆశ్రమం అంటే 5వ ఆశ్రమం. 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, తురియాశ్రమాలు. ఈ 4 కాకుండా తురియాతీత ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది అన్నట్లుగా శంకర భాష్యంలో ఎక్కడ ప్రస్తావన రాలేదు. సో ఇది భిన్న సంప్రదాయం అని ఊరుకుందాం. మనం పెట్టుకోవడానికి ఏముంది, 5 ఆశ్రమాలు అనుకోవచ్చు, తప్పేంది. సో రాఘవనారాయణ శాస్త్రి ఆయన కూడా తురియాతీతమైనటువంటి శ్రీ దేవతా తాదాత్మ్య అనుసంధానంతో ప్రాయోపవేశం చేసి తనువును చాలించారు. సుఖయోగీంద్రుని యొక్క పిలుపుతోటి కైవల్యం పొందారు అని చెప్తారు. అంటే ఇప్పుడు సుఖయోగీంద్రుల వారి యొక్క పిలుపుతోటి వెళ్ళారు అని అంటే సుఖబ్రహ్మని మించిన స్థానానికి వెళ్ళారు అని అయితే చెప్పలేము. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరి విశ్వాసాన్ని కూడా మనము అలా నమ్మారంటే సరే అని ఊరుకుందాం. సో ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చిందని అంటే ఈ రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయనే ఈ గ్రంథకర్తకి భాస్కర్ రాయల వారి యొక్క భాష్యము ఆ సారాంశం అన్నీ చెప్పారు. ఆయన కూడా సన్యాసం తీసుకోలేదు, భాస్కర్ రాయల వారు కూడా సన్యాసం తీసుకోలేదు చివరి దశలో. సో వైదిక ఆచార మార్గంలో కైవల్యం చెందిన వారు ఎందరో పెక్కు గృహస్థులు ఉన్నారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటిది.
సో ఎలా చూసినా కానీ భాస్కర రాయల వారు వామాచారపరుడు అని చెప్పడానికి తర్వాత కాలంలో కల్పించబడింది ఎందుకు ఏమిటి అనేటువంటిది విశ్లేషించేంత సామర్థ్యం నాకు లేదు. సో ఎవరో కల్పించారని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు నది యొక్క జాడల్ని పట్టుకుని మూలాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకి దాహం వేస్తే నది దగ్గరికి వెళ్ళి నదీ జలాన్ని కడుపారా స్వీకరించాలి, తృప్తి చెందాలి. అంతేగాని నది మూలం తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. మనకి జ్ఞానతృష్ట కలిగింది. ఆ జ్ఞానతృష్ట కలిగినప్పుడు ఇలాంటి తీర్థములను సేవించాలి. అందుకనే వీళ్ళని తీర్థులు అన్నారు. సో వారి భాషలో ఎక్కడ కూడా వామాచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా లేదు. కేవలము వ్యాస విరచితమైనటువంటి రహస్యనామములకు లలితా ఉపాసనా మార్గములు ఇన్ని కలవు అని వ్యాసుని నామాలకి అర్థమును యథాతథముగా చూపించటమే భాస్కరరాయల వారి యొక్క ఉద్దేశము. ఆ నామాలు నామాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా వివరంగా చూస్తాము. అయినప్పటికీ ఇక్కడ సంక్షేపంగా చెప్తాను. ఉదాహరణకి భగారాధ్య, మేధోనిష్ట, మజ్జా సంస్థ, మాంసనిష్ట, మధుప్రీత, సవ్యాపసవ్య మార్గస్థ, ఈ నామాల దగ్గర అక్కడ వివరంగా భాషను చెప్పుకుందాం ఎలాగో. కానీ ఈ నామాల్లో పంచమకారాల యొక్క ప్రస్తావన ఉంది. ప్రస్తావన ఉన్నంత మాత్రాన ఆ వామాచారాన్ని పాటించారు అని చెప్పలేం మనం. సో సారాంశం ఏంటంటే భాస్కర్ రాయల వారు నామాలకి అనుగుణంగా ఆ సందర్భంలో వామాచారాన్ని గురించి ప్రస్తావించినట్లున్నారు. అంతే తప్ప ఆయన ప్రోత్సహించింది లేదు, ఆయన ఆచరించింది కూడా కాదు అనేటువంటిది. ఇంకా శ్రీచక్ర పూజ గురించి. శ్రీచక్ర పూజ అనేటువంటిది నవావరణాత్మకము. 9 ఆవరణలు ఉంటాయి. ఈ పాటికి మీరు అందరికి కూడా తెలిసినటువంటిది ఇది, ఈ శ్రీచక్ర పూజ. దీనిలో పాత్రా సాధనాన్ని బట్టి కొన్నింటికి ప్రతినిధులుగా కొన్నింటిని కల్పించి చేస్తారు. పాత్రా సాధనం అంటే కలశము ఇత్యాది పాత్రల యొక్క సాధనము, వాటిని శుద్ధీకరణ నుంచి వాటిని ఎలా ఉపయోగించాలి, ఇదంతా కూడా ఈ విధానం అంతా కూడా వేదోక్త యజ్ఞాలకి చేసేటువంటిది. ఉదాహరణకి యజ్ఞాల్లో షట్పాత్ర ప్రయోగం అనేటువంటిది ఒకటి ఉంది. షట్పాత్ర ప్రయోగంలో ఈ పాత్ర సాధనము అనేటువంటిది ఒకటి ఉంది. ఇవి శ్రౌత విధానాల్లో ఆచరించేటువంటివే తప్ప ఈ పాత్ర సాధనలు ఇలాంటివి వామాచారంలో ఉండవు. బ్రహ్మదేవుడు తాను యజ్ఞమున ఆత్మ అవపోత్ఖేదనము చేసెను అని ఉన్నది. ఆత్మ వప ఉత్ఖేదనము. వప అంటే ఇక్కడ హృదయస్థ మాంసం అని అన్నారు, కానీ యాక్చువల్గా ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి చూడాలి అని అంటే హరిశ్చంద్రుడు పుత్రకామేష్టి యజ్ఞం చేసినట్లుగా ఉంది. ఆ పుత్రకామేష్టి యజ్ఞ ఫలంగానే లోహితుడు జన్మించాడు హరిశ్చంద్రుడికి. పుత్రకామేష్టి యజ్ఞం కోసము ఒక 12 సంవత్సరాల బ్రాహ్మణ బాలుడిని బలి ఇవ్వాలి. బలి ఎందుకనంటే ఆ 12 సంవత్సరాల బాలుడి యొక్క స్వాధిష్టాన చక్ర ప్రాంతంలో వప అనేటువంటిది ఒకటి తెల్లని పదార్థం ఉంటుంది. దాన్ని హోమంలో వేస్తారు. ఈ కాలంలో అంటే ఇప్పటికి కూడా సోమయాగం చేసేటువంటి వాళ్ళు మేక యొక్క వపని అందులో అర్పిస్తారు ఇంద్రుడికి, ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు. ఈ కాలంలో అశ్వమేధ యాగం కానీ పుత్రకామేష్టి యజ్ఞం కానీ కలికాలంలో నిషిద్ధము. అది వ్యాసుల వారే చెప్పినటువంటిది. ఆ చేసేంత సామర్థ్యం ఇప్పుడున్నటువంటి పండితుల్లో లేదు అనేటువంటిది పండితులే చెప్పేటువంటి విషయం. సో బ్రహ్మదేవుడు ఇక్కడ వప అంటే హృదయస్థానంలో ఉండేటువంటి మాంస విశేషం అని చెప్పారు. దాన్ని తీసి యజ్ఞకుండంలో ఆహుతి చేశారు. ఆ విధంగా వప తీసినప్పటికీ కూడా తాను సజీవుడై హోమం చేశారు. సో వేదోక్త కర్మల యందు విహితమైనటువంటి వపాయాగము వామాచారము కాదు. సో ఈ వాక్యం ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇది వామాచారం కాదు అనేటువంటిది అమ్మవారిని ప్రసన్నురాల్ని లేదా ప్రత్యక్షురాల్ని చేసుకోవటం కోసం దేవతలు చేసినటువంటి యజ్ఞము కూడా ఇలాంటిదే. సో వేదోక్త కర్మల యందు విహితమైనటువంటి వపాయాగము లేదా మాంసం సమర్పించటము. ఇప్పటికీ కూడా సోమయాగంలో మేక మాంసం అనేటువంటిది హోమంలో వేస్తారు. మనం చేసేటువంటిది చెరువు వరకే. ఇది సాత్విక యజ్ఞం. సోమయాగము ఇత్యాదివి కామ్యయజ్ఞాలు, స్వర్గలోక ప్రాప్తి ఇత్యాదివి. అక్కడ ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు మేక భాగాన్ని వేయాల్సి ఉంటుంది. కానీ అది వేదోక్త కర్మ కాబట్టి దాన్ని వామాచారం అని అన్నారు.
వైదికమైనటువంటి విధానం లేకుండా జస్ట్ ఇప్పుడు గ్రామ దేవతలకు బలి ఇచ్చేటువంటిది ఉంటాయి కదా, అవి వామాచారము అని ఇక్కడ గ్రంథకర్త స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఈయన అభిప్రాయం మాత్రమే కాదు, ఈయన చెప్పినటువంటి ఇది ఈయన అభిప్రాయం కాదు, శాస్త్రవిహితమైనటువంటి దీనికి రిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఆయనకి, అవి లేకుండా చెప్పరు. సో ప్రతినిధిత్వేన దేవతార్చనములందు కూడా ఈ నివేదనములు దోష అవహములు కావు. అంటే ప్రతినిధిత్వము అంటే మాంసం వేయాలి, మాంసం ఆహుతి చేయాలంటే అన్ని చోట్ల మాంసమే ఆహుతి చేయాలి అని కాదు. ఉదాహరణకి పాయసాన్నం వేస్తాం, అంటే చెరువు అంటాం కదా, గుడాన్నం అంటాం, లేదా గారెల్ని కూడా యజ్ఞంలో వేస్తాము. ఇవి సాత్విక నివేదనలు. ఇవి దేనికి అంటే పాయసం అనేటువంటిది వపకి ప్రతినిధి, అలాగే గారెలు అనేటువంటిది మాంసానికి ప్రతినిధిగా తీసుకుని జీవస్య జీవనం, ఈ సృష్టి క్రమం అంతా కూడా దీనికి గురించి ఇంకా చెప్పాలంటే ఛాందోగ్య ఉపనిషత్తు మీకు తైత్తరీయ ఉపనిషత్తు యొక్క భాష్యంలో చెప్పేటప్పుడు చెప్తాను. అన్నాదహ, ప్రతి జీవి కూడా ఇంకొక జీవికి అన్నమవుతుంది. ఉదాహరణకి ఒక మనిషి ఉన్నాడు, అడవిలోకి వెళ్ళాడు, పులియో సింహమో తింది, అంటే ఆ సింహానికి ఇది నా ఆహారము, లేదా పులికి, ఆ క్రూర మృగాలకి ఇది నా ఆహారము అనేటువంటిది నిర్ణయించబడింది అనేటువంటిది వాటికి ఆ జ్ఞానం ఉంది. అలాగే మనుషులు కూడా ఇతర జీవులను తింటున్నారు. ఇలా చెప్పటం ద్వారా హింసించడం సమర్థించటం కాదు, పూజాది విధానాల్లో అర్పించి తీసుకోవటం అంతవరకు పర్మిషన్ ఉంది అని. సో ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇంకొక దానికి ఆహారం అయి తీరుతుంది. ఈవెన్ చచ్చిన శరీరం కళేబరం కూడా ఒక 4 రోజులు అలా వదిలేసేయండి, మానవ దేహమైనా కూడా కుక్కలన్నా పీక్కుతుంటాయి, లేదా పురుగులు పట్టేసేసి ఆ పురుగులు ఆ మాంసంని స్వీకరించి అవి వృద్ధి చెందుతాయి అక్కడ. సో ఈ లోక రీతిది, ఇది జీవచక్రం. వడ్లు, మినుములు, కందులు, వాటిని మనము పునరుత్పత్తి లేకుండా పొట్టు తీసేసేసే తింటున్నాం. మేము శాకాహారులు అని చెప్పుకునేటువంటి వాళ్ళము, సాత్వికులు అని చెప్పుకునేటువంటి మేమైనా కూడా ఇప్పుడు వడ్లు దంచకుండా బియ్యం రాదు, బియ్యం వండకుండా అన్నం అవ్వదు, వడ్లను అలా వండుకొని తినలేం. అలాగే ఇతర ధాన్యాలు కూడా, ప్రతి ధాన్యానికి కూడా పొట్టు ఉంది. పొట్టు తీస్తే దానిలో ఇంక పునరుత్పత్తి ఆగిపోయింది. సో ఆ విధంగా దాన్ని హింసించినట్లా కాదా? పునరుత్పత్తి ఆగిపోయిందంటే అంతకుముందు అందులో జీవం ఉందనే కదా అర్థం. సో బియ్యము, పప్పులు, కూరలు, ఇవి ఏవి కూడా మనము హింస చేయకుండా ఏం చేయలేము. సో ఇలా చేసినటువంటి హింసను పోగొట్టుకోవడం కోసం పంచయజ్ఞ ప్రియ అమ్మవారి నామం, దాన్ని ధ్యానించటము లేదా పంచయజ్ఞముల్ని ఆచరించటం, అది వైదిక విధానం. మరి అలా మాంసం తినేటువంటి వాళ్ళందరము కూడా ఎవరెవరైతే తింటున్నారో, నేను తింటున్నాను కాదు, ఎవరెవరైతే మాంసం తింటున్నారో అది కూడా అట్లీస్ట్ తినే ముందు భగవన్నామ స్మరణ చేసి తీసుకోవటం వల్ల కొంతలో కొంత నయం అవుతుందని చెప్పటమే నా ఉద్దేశం అక్కడ. ఇటువంటి హింస వలన కలిగేటువంటి పాపం పంచపాక యజ్ఞములు, సప్తపాక యజ్ఞములు చేసి పోగొట్టుకోవాలి అనేటువంటిది శాస్త్ర విధానము. యజ్ఞార్థం పశవ సృష్టాహ, అంటే యజ్ఞం కోసమే పశువులు సృష్టించబడ్డాయి. సో అశ్వమేధము, నరమేధము, గవాలంబము ఇలాంటివి వేదోక్త కర్మలు. అవి కాకపోతే ఇప్పుడు కలియుగంలో అవి లేవు. అశ్వాలంభం గవాలంబం సన్యాసం ఫలపైకృతం దేవరాజ్యసుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్. అశ్వము, ఆ పంచయజ్ఞాలు విసర్జించబడినటువంటి 5 ఏంటంటే చెప్పుకున్నాం. అశ్వమేధము, నరమేధము, గవాలంబము. అశ్వాలంబం, గవాలంబం, సన్యాసం ఫల పైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్. అశ్వమేధం, నరమేధం, గవాలంబం, పుత్రకామేష్టి ఇలాంటివి 5 కూడా కలిలో నిషేధించబడ్డాయి. అంతేకాకుండా భగవద్గీతలో దీనికి ఒక ఉపాయం కూడా చెప్పారు. యజ్ఞశిష్టాసి నస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై, అంటే యజ్ఞం కోసము చేయబడినటువంటిది, దేవతార్చనలో చేసినటువంటిది హింస కాదు, పాపం రాదు. దేవతకి అర్పించి అంటే దేవతకి నివేదించి తీసుకోవటం ద్వారా దోషం రాదు అని అక్కడ చెప్పడం. పంచసూనానుపత్తయే, ఆత్మ సంస్కారం ద్వారా అన్న సంస్కారార్థం చేసేటువంటి కర్మలు సాత్వికములే కానీ తామసములు కావు. తాంత్రిక పూజా విధానంలో 36 తత్వాలు ఉన్నాయి. ఈ 36 తత్వాలు కలిగినటువంటి దేహం అంతా కూడా ఈశ్వర పూర్ణాహంతగా తలచుటమే బలియాగం, బలి అవుతుంది. దీన్నే ఆత్మ నివేదనము అంటాం.
సో ఇలా వైదిక మార్గం తెలియనటువంటి వాళ్ళు సాత్వికంగా ఉంటాము అనేటువంటి వాళ్ళకి స్మార్త మార్గము, ఇలాంటి మార్గాలు. స్మార్తము కూడా వైదిక విధానాన్ని అంటే శ్రౌత విధానాన్ని అనుసరించినటువంటిదే. ఇది మరీ పంచమకారాలతోటి చేసేటువంటిది తామసిక మార్గం అవుతుంది. ఇంకా కొంత రహస్యనామాలకు సంబంధించి, ఈ రహస్యనామము దుస్సాధ్యమైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియ. దీనిని శాక్త విద్యాపరముగా శాక్త అద్వైత దార్శనిక వ్యాఖ్యానం పరమరమణీయముగా కవితా శిల్పంతో భాస్కర్ రాయలు వారు అంటే భాష్యము ఆయన చక్కగా ఒక కవిత్వంలాగా రాసుకొచ్చారు. శ్రీదేవి యొక్క మూర్తి అంటే అమ్మవారి యొక్క స్వరూపము, భండాసురుని యొక్క వధ, అమ్మవారి యొక్క నివాసములు అంటే సాధకుని పారమార్థిక శరీరంలో మూలాధారాది షట్చక్రములుగా కలిగినటువంటి సహస్రార అంతచక్రములు అంటే మూలాధారం నుంచి షట్చక్రములు సహస్రారంతో అంతమయ్యేటువంటిది ఆ జర్నీ. తర్వాత 8వది అయినటువంటి పీఠికా చక్రము, ఆయా చక్రములందలి శ్రీదేవి స్వీకరించినటువంటి స్వరూప స్థానాది విశేషములు. తర్వాత భక్తరక్షణ దయా వాత్సల్యాది విశేష గుణములు, మూర్తామూర్త స్వరూపము. అంతేకాకుండా కాపిల సాంఖ్యం అంటే ఆరంభంలో కాపిల సాంఖ్యమే అంటే కపిల సాంఖ్యము అంటారు దాన్ని. యోగ, వైశేషిక, న్యాయ, పూర్వ ఉత్తర మీమాంసాలు అంటే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఇత్యాది దార్శనికముగా 64 తంత్రముల కంటే కూడా స్వతంత్రమైనటువంటి దేవీ తంత్రం ఇదియే అనేటువంటిది సప్రమాణంగా స్వరూప వైభవం యొక్క నిర్ణయం చేశారు. తర్వాత ఉపనిషత్ మతమైనటువంటి దేవీ స్వరూపము ఇవన్నీ కూడా భాస్కర్ రాయలు వారిచే ఈ భాష్యంలో పొందుపరచబడ్డాయి. పరాబిందువు శబ్దార్థ బ్రహ్మము అని ఇందు ప్రమాణ పురస్సరంగా తెలియజేయబడ్డాయి. మంత్రము, ఇప్పుడు మంత్రం గురించి. మంత్రం అంటే అక్షరముల యొక్క కూడిక కాదు, అంటే కొన్ని అక్షరాలని జత చేస్తే మంత్రం అవుతుంది అనేటువంటిది కాదు. మంత్ర అధిదైవత ఆ మంత్రంలో సూక్ష్మ రూపంలో ఉంటారు. దేవతకి 3 రూపాలు, సూక్ష్మ రూపము, స్థూల రూపము, కారణ రూపము అని. కారణ రూపం ధ్యానంలో గోచరిస్తుంది. స్థూల రూపం అనేటువంటిది మూర్తి అర్చనాదులు ఎందు ఉపయోగిస్తాము. ధ్యానంలో కూడా ఆ స్థూల రూపాన్ని భావిస్తాము. సూక్ష్మ రూపం అనేటువంటిది మంత్ర రూపంలో అంతర్లీనంగా ఉంటుంది, ధ్యానంలో కూడా గోచరిస్తుంది సూక్ష్మ రూపం. ఉదాహరణకి మన అక్షరాలు సంస్కృతంలో నుంచి వచ్చినటువంటి తెలుగులో అక్షరాలు కూడా అకారం అనేటువంటిది శివుడు ప్రకాశాంశ అని చెప్పుకున్నాము. హకారం అనేటువంటిది విమర్శాంశ అమ్మవారు అని చెప్పుకున్నాము. వాళ్ళ ఇద్దరి యొక్క కలయికే బిందువుతో కూడినప్పుడు అహం అయింది అని చెప్పుకున్నాము. ఇక్కడ అలాంటిదే ఇంకొక వివరణ వస్తుంది. ఆ అంటే అమృత దేవత. దీర్ఘాకారం అంటే ఆ అనేటువంటిది ఆకర్షిణి. అనేక అర్థములు కలిగినటువంటి దేవతా ప్రతిపాదకములైనటువంటి అక్షరములు కలిగినటువంటిది ఈ వర్ణమాల అంతా కూడా, అక్షరమాల అంతా కూడా. ఇలాంటి అక్షరములు కలిగినటువంటిది మంత్రము. కాబట్టి ఆ మాతృకా వర్ణాల లోపలనే రహస్యనామములు వేదవ్యాసుల వారిచే కూర్చబడినాయి. దానిని ఈ వ్యాఖ్యానం ద్వారా మిక్కిలి సులభ మార్గంలో తెలియజేసినటువంటి వారు భాస్కరులు. అంటే అక్షరమాలలో అమ్మవారి యొక్క రూపాలని ఆయన దర్శించారు అందరి కోసం అని చెప్పి భాష్య రూపంలో వివరించారు భాస్కర్ రాయలు వారు. అంతేకాకుండా గరుడ పురాణము ఇత్యాది పురాణముల్లో కానివ్వండి, ఇతర స్మృతి శాస్త్రములలో కానీ నిర్మాణాత్మకమైనటువంటి ఈ ప్రపంచ విధానం అంతా కూడా, అంటే ఈ విశ్వమంతా కూడా మానవ శరీరంలో అంతర్లీనంగా ఉంది, ఇమిడి ఉంది. అంటే మానవ శరీరాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈ విశ్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు అని పురాణాల్లో చెప్పబడింది, ఇతర శాస్త్రాల్లోనూ. ఇది తాత్పర్యంగా మనం గ్రహించితే చాలు. అంతా ఎనలైజ్ చేయాలి అంటే మనకు అంత సామర్థ్యము ఉండాలి, సమయము ఉండాలి. మానవుడు విశ్వం యొక్క సంగ్రహ రూపం. దీన్ని మినియేచర్ వర్షన్ అని చెప్పుకుంటూ ఉంటాం. విశ్వం అనేటువంటిది ఫుల్ బ్లోన్ వర్షన్ అయితే మానవ దేహం అనేటువంటిది ఈ విశ్వానికి మినీ వర్షన్. ఒక పెద్ద బిల్డింగ్కి ఏ విధంగా అయితే ఒక ఆర్కిటెక్ట్ ఒక చిన్న మినీ ఆర్కిటెక్చర్ చేసి చూపిస్తాడో, ఒక డ్రాయింగ్ కావచ్చు లేదా ఒక చిన్న నిర్మాణం పిఓపి అలాంటిదో ఏదో కార్డ్బోర్డ్ తోటి ఏదో చేసి పెడతారు అక్కడ. అద్వైత వేదాంతం ఉట్టిపడేటువంటి నామములతోటి భాస్కర రాయలు వారు రాసినటువంటి వ్యాఖ్యానము సన్యాసులు కూడా స్మరింపదగినటువంటిది.
ఈ భాష్య నిర్మాణం కోసం, అంటే ఈ భాష్యాన్ని రచించటం కోసం భాస్కరరాయల వారు వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసములు, కావ్య, నాటక, అలంకారాది సమస్త విభాగములు, శాస్త్రాలకు సంబంధించినటువంటి విభాగములు సమన్వయించుకుంటూ ప్రమాణబద్ధంగా భాష్యం రాశారు. అంటే ఆ ప్రమాణాలని చూపిస్తూ ఆ భాష్యాన్ని రాయటానికి సపోర్టింగ్ ఎవిడెన్సెస్ చూపించారు. ఈయన సర్వజ్ఞుడు. ఈయన సాక్షాత్ సోమయాగం చేసినటువంటి వ్యక్తి సోమయాజి. సోమయాగం అంటే మేక ఇత్యాది బలి చేస్తారు, అవి లేకుండా చెయ్యరు. చాలా చోట్ల సోమయాగం చేసినటువంటి ఋత్వికులు ప్రసాదంగా అది తీసుకుంటారు, సోమరసం కూడా తీసుకుంటారు. ప్రసాదంగా అంటే ఒక కించిత్, ఒక మినపగింజ అంతా ఇది అంటారు కదా, అలా అందరూ తీసుకోవాలని లేదు. మళ్ళీ కొంతమంది తీసుకునేటువంటి వాళ్ళని కూడా నేను విన్నాను. అమ్మవారితోటి అభేదం పొందినటువంటి పరాశక్తి స్వరూపుడు అనే వేరుగా భాస్కరరాయల వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఆయన నిరంతరము అమ్మవారి ధ్యానంలో ఉన్నటువంటి వారు. ఏ విధంగా అయితే ఈ మధ్య కాలంలో మా చిన్నప్పుడు వినలేదు, కానీ ఈ దేవి ఉపాసనలోకి వచ్చిన తర్వాత, శ్రీవిద్యా ఉపాసనలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు విన్నటువంటి నామము తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. ఆయనే దేవి నారాయణ శాస్త్రి గారు అని కూడా అంటారు. చేబ్రోలు అనుకుంటా ఆయన ఊరి పేరు, చేబ్రోలో అలాంటిది ఏదో మర్చిపోయాను నేను, కరెక్ట్గా గుర్తులేదు. తెనాలి ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఈయన సర్వజ్ఞుడు, సర్వవిత్, అన్నింటికి మించి అమ్మవారితో అభేదం పొందినటువంటి పరాశక్తి స్వరూపుడు. ఈయన భాష్యమే దీనికి ప్రమాణము. వీర వైష్ణవ, వీరశైవ, వీరభావములను విడిచి దివ్య భావంతో అమ్మవారిని సేవించేటువంటి వారు. అలా సేవించేటువంటి వాళ్ళు ఎప్పటికి కూడా పతితులు కారు. అంతేకాకుండా సహస్రారంలో శివశక్తి సామరస్యంతో ఉద్భూతమైనటువంటి భావనా విశేషమే మద్యము. అంటే సాత్విక మార్గంలో, యోగ మార్గంలో అంతర్ముఖత్వం సాధించినటువంటి వాళ్ళకి పంచమకారములు ఏవైతే చెప్పామో ఆ పంచమకారములు యోగులకి, సాధకులకి ఏ విధంగా లభిస్తాయి అనేటువంటిది ఈయన వివరించారు. ఇలాంటి వివరణను తీసుకుని ఈయన వామాచారం పాటించారు అని చెప్పటం కూడా సరైనటువంటిది కాదు. కానీ ఆ పంచమకారములు యోగులకి లభించేటువంటి విధానము, అర్చించేటువంటి విధానం ఇక్కడ ఒకటి ఉంది. ఇది కుండలిని యోగం చేసినటువంటి వాళ్ళకి ఎంతో కొంత అనుభవంలో కూడా వస్తుంది. ఉదాహరణకి సహస్రారంలో శివుడికి, శక్తికి, అంటే అమ్మవారికి, శివుడికి సామరస్యంతో కలిగేటువంటి భావనా విశేషమే మద్యము. దీన్నే సుధా రసము అంటారు. సుధాసారాభివర్షిణి అమ్మవారు అని అంటే, అమ్మవారు మూలాధార నుంచి సహస్రారం చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వేడికి అక్కడ ఉండేటువంటి సుధారసము కరిగి ప్రసరిస్తుంది. దేహంలో ఉండేటువంటి 72,000 నాడులు ఎందు కూడా ప్రసరిస్తూ ఉంటుంది. దీన్నే మద్యము అన్నారు. అటువంటి మద్యపుడు అంటే అటువంటి సుధారసాన్ని ఆనందిస్తూ ఉండేటువంటి వాడు సన్యాసుల కంటే కూడా అధికుడు అనేటువంటిది శాక్తేయ అద్వైతం. పాపపుణ్యములను అంటే పాపము, పుణ్యము అనేటువంటి వాటిని జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఖండించి తన మనస్సు అనేటువంటి పశువుని అంటే చలనం లేకుండా చేసి బంధించడం లేదా పట్టుకోవటం అని అంటే మనస్సు సంకల్ప వికల్పములు లేకుండా చేసి నిశ్చలంగా చేసి అమ్మవారి యందు లయింప చేయటమే మాంస అశనము. మనస్సుని అమ్మవారికి సమర్పించటమే మాంస అశనము. అలాగే ఇడ, పింగళ ఈ నాడుల మధ్య శ్వాస, ప్రశ్వాస వీటిని మత్స్యములతోటి పోల్చారు. ఇడ నుంచి శ్వాస వెళ్ళటము, పింగళ నుంచి నిర్గమించి మళ్ళీ లోపలికి వెళ్ళటం, అంటే ప్రశ్వాస అంటే బయటికి రావటం. ఈ శ్వాస ప్రశ్వాసలనే మత్స్యములు అని పోలిస్తే మత్స్యములని అటు ఇటు కదలకుండా సుషుమ్నా నాడిలో ప్రవేశపెట్టేటువంటి వాడు. ఆ సుషుమ్నా నాడిలో ప్రవేశపెట్టడమే మత్స్య అసి. అసి అన్న అశనము అంటే మత్స్యాన్ని స్వీకరించటము. ఏ మత్స్యాన్ని స్వీకరించటము? ఇడ, పింగళ నాడులలో ప్రసరించేటువంటి శ్వాస ప్రశ్వాస అనేటువంటి మత్స్యములను సుషుమ్నా నాడిలోకి ప్రవేశింపచేసినటువంటి వాడే మత్స్య అసి. అంటే ఇది మూడో మకారం కూడా వచ్చింది యోగ మార్గంలో, కుండలిని యోగ మార్గంలో. ఆశలను, అజ్ఞానాన్ని అణచటమే ముద్రాభక్షణము. సహస్రారంలో ఆత్మతో కుండలిని చేర్చి ఆమోదించేటువంటి వాడు అనఘుడు.
అంటే ఇక్కడ పరాశక్తి ఆత్మ మిథున సంయోగ ఆనందమే మైథునము. ఈ విధంగా వామాచారంలో ఉండేటువంటి పంచమకారాలని కూడా కుండలిని యోగంలో లేదా లలితా సహస్రనామ శ్రీ లలిత ఉపాసనా మార్గంలో ఈ విధంగా చేయటం అనేటువంటిది యోగ మార్గం ఉన్నది. దీన్నే కుండలిని యోగం అని కూడా అంటారు. ఈ పంచమకార పూజలను కూడా దివ్యభావంతో స్వీకరించటం అనేటువంటిది శ్రేయోదాయకమైనటువంటిది. ఇక్కడ బాహ్యమైనటువంటి పశువుని బలి చేయటమో లేకపోతే మత్స్యాలనో మద్యాన్నో ఉపయోగించటమో బాహ్యమైనటువంటివి ఎటువంటివి కూడా లేవు. దీన్నే అంతర్యజనము అని కూడా అంటారు. అంతర్ముఖత్వాన్ని సాధించినటువంటి యోగికి ఇవి అనుభూతులకు వచ్చేటువంటి విషయాలు. ఈ బాహ్యమైనటువంటి పంచమకారాలు సూచించినటువంటి వాటిని విసర్జించి దివ్య భావనలతోటి వీటిని గ్రహించటం ఏదైతే ఉందో, అంటే ఇది సాత్వికమైనటువంటి మానసిక పూజ అవుతుంది. ఈ పూజ శ్రౌత విధానంలో చేసేటువంటి పూజ వలె బ్రహ్మజ్ఞానైక సాధనము. ఇది సర్వశాస్త్ర సారం. సో ఇలాంటి వివరణని గ్రహించినటువంటి వాళ్ళకి భాస్కర రాయలు వారు వామాచారాన్ని ప్రోత్సహించారా లేదా అనేటువంటిది అర్థమైపోతుంది. సో ఇప్పుడు శ్రీ విద్య గురించి, సర్వము కూడా అక్షరాత్మకము, అంతా కూడా వైఖరి వాంగ్మయము. వైఖరి అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వాక్కు 4 రూపాల్లో వస్తుంది. ఉత్పన్న స్థానంలో పరా, తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటిది పశ్యంతి, తర్వాత విశుద్ధి చక్రాన్ని చేరుకునేటువంటిది మధ్యమ, విశుద్ధి నుంచి బయటికి వచ్చేటువంటిది వైఖరి స్వరూపము. ఈ వైఖరి స్వరూపమే మనకి అర్థమయ్యేటువంటిది. దీన్నే వాక్కు అని మనం సామాన్యంగా అనేటువంటిది. సో ఈ వైఖరి వాంగ్మయమే అంతా కూడా, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విని అర్థం చేసుకున్నటువంటిది. శృతులు కూడా అంతే, వైఖరి వాంగ్మయమే. గురువు నుంచి శిష్యుడు విని నేర్చుకునేటువంటిది, అందుకనే వాటిని శృతులు అన్నారు. సో సర్వము కూడా అక్షరాత్మకము. ఏ గ్రంథం తీసుకున్నా కానీ అందులో ఉండేటువంటిది వర్ణములే. 50, 51 భాషను బట్టి 54 ఆ వర్ణములు తప్ప భిన్నమైనటువంటిది ఏమీ లేదు. అచ్చులు హల్లులు ఆల్రెడీ మనం పాణిని యొక్క విశ్లేషణ కూడా చెప్పుకున్నాం. నృత్తావసానే ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామా సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే. పాణిని సూత్రాల గురించి నేను చెప్పుకున్నాం నిన్ననో మొన్న. శివసూత్రజాలం అని 14 సార్లు ఆ ఢక్కా శబ్దాన్ని పరమశివుడు ఢక్కా వాయించగా వినినటువంటి పాణిని మహర్షి శివసూత్రములను తయారు చేశారు. సో ఆ శివసూత్రముల్లో వచ్చినటువంటిది వర్ణములు, అచ్చులు, హల్లులు. సో ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క దేవత యొక్క తత్వాన్ని సూచిస్తుంది. అక్షరములన్నీ కూడా మంత్రములే. అందుకని కొన్ని చోట్ల ఈ మధ్య కొన్ని దేవాలయాలు చూశాను. ఐ థింక్ విజయవాడ దగ్గర తాడేపల్లి, అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఈ అక్షర అధిదేవతలతోటి గుడి లోపల 51 దేవతల్ని అక్కడ ప్రతిష్ఠించడం అంటే చిన్న చిన్న రూపాలని ఏర్పాటు చేసి అందరికీ అర్థమయ్యేటట్లుగా చూపిస్తారు. ఆయన పేరు వాసుదేవానందగిరి. సో ఈ అకారం అనేటువంటిది శివుడు, హకారం అనేటువంటిది శక్తి. చిట్ట చివరిది క్షకారం అనేటువంటిది ఇక్కడ తీసుకోలేదు, వివరణ వచ్చినప్పుడు అక్కడ చెప్తారు. సో వీటి సామరస్యమే అహము. ఇవి చంద్ర అగ్ని సూర్య, చంద్ర అగ్ని సూర్య మండల ఆత్మకములు, అంటే చంద్రమండలము, అగ్నిమండలము, సూర్యమండలము, వీటి యొక్క ప్రతి రూపములు అని తీసుకోవచ్చు, సూచకములు అని తీసుకోవచ్చు. హల్లులన్నీ కూడా శివరూపములు. అచ్చులు హల్లులు అన్నీ కూడా శివరూపములు. అవ్యక్తుడైనటువంటి ఈశ్వరుని నుంచి శబ్దము అంటే శబ్ద బ్రహ్మం వ్యక్తమైంది. ఓం అనేటువంటిది అవ్యక్త బ్రహ్మము శబ్దముల నాదములుగా వెడిలినటువంటిది, బయటపడినటువంటిది. ఆ ఓంకారం యొక్క విస్తారమే ఈ సకల సృష్టి కూడా, సకల ప్రపంచమంతా కూడా. ఎప్పుడైనా ప్రశాంతంగా నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చున్నప్పుడు 2 చెవులు, 2 ముక్కులు, 2 కళ్ళు, నోరు మూసుకొని, అంటే శ్వాస పీల్చుకొని ఎంతసేపు ఉండగలిగితే, శ్వాసను ఎంతసేపు బంధించి ఉండగలిగితే అంతసేపు 2 చెవులు, ముక్కులు, కళ్ళు, నోరు మూసుకొని ఏం వినిపిస్తుందో ప్రయత్నం చేయండి. దాన్నే అనాహత శబ్దము అంటారు. ఎక్కడికి వెళ్ళినా వినిపిస్తుంది, అంతరిక్షంలో వినిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉంటే చెవులు, కళ్ళు ఏమి మూసుకోకపోయినా కూడా వినిపిస్తూ ఉంటుంది.
ఎంతో దాకా ఎందుకు, ఇప్పుడు మీతోటి మాట్లాడుతున్నా కూడా డామినేట్ చేసేంత శబ్దాలు లేకపోతే ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఓం అనేటువంటిది అవ్యక్త బ్రహ్మము, శబ్దముల నాదములుగా విడినటువంటిది. ఆ ఓంకారం యొక్క విస్తారమే ఈ సకల సృష్టి ప్రపంచము. ఇది సాదాఖ్య కళ శక్తి. మంత్రశాస్త్రమును బట్టి వర్ణములు 50, శివశక్తుల యొక్క ఐక్యము, దేవి సంవిత్ కళ. సంవిత్ అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం, దేవి జ్ఞానం యొక్క కళ. ఆయా దేవతాక వర్ణములే మంత్రములు. దేవత అధిష్ఠిత అక్షరములను మననము చేయటం వలన మంత్ర అధిష్టాన దేవత మానసిక స్థితిని పెంపొందిస్తారు. అంటే ఏకాగ్రత పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, మనస్సుని సామాన్య స్థితి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఆ దేవత సాక్షాత్కారం కూడా లభించుతుంది తీవ్రంగా చేసినటువంటి వాళ్ళకి. నేను 2 సంవత్సరాలు చేశానండి, నాకే అమ్మవారు ప్రత్యక్షం కాలేదు అంటే సీరియస్గా చేయలేదు అని అర్థం. అంతకంటే ఇంకొక మీనింగ్ ఏం లేదు అక్కడ. అంటే పూర్తి ఏకాగ్రతతో చేసినటువంటి వాళ్ళకి దేవతా సాక్షాత్కారం కూడా, కనీసం దర్శనం అన్న కూడా కలుగుతుంది. మంత్రము, దేవత, మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువు 3 ఒకటే. గురు మంత్ర దేవత ఐక్యం సంభావ్య. మంత్రారంభంలో చెప్పేటువంటిది గురువుని, మంత్రాన్ని, మంత్ర అధిదేవతని అభేద దృష్టితో చూడండి అనే చెప్తారు. ఆ విధంగా ఉపాసించినటువంటి వాళ్ళకే సిద్ధించింది అని. మంత్రమును అక్షమాలతో జపించడం అంటే ఓం నమ శివాయ, లేదా ఉదాహరణకి అక్షమాల అంటే అక్షరమాల. 50 అక్షరాలు ఉన్నాయి అనుకున్నాం కదా మంత్రశాస్త్రంలో. ఉదాహరణకి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఉంది. అం నమ శివాయ, ఆం నమ శివాయ, క్షం, అలా క్షం నమ శివాయ వరకు 51 వర్ణాలు. దీన్ని అక్షమాలతో జపించడము అంటారు. అప్పుడు మీకు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ అక్షరాలు 51 కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే 51 సార్లు అయిపోతుంది మంత్రం. ఇంకొకసారి చేస్తే 108, 102 అవుతుంది. అలా అక్షమాలతోటి జపించేటువంటి రీతిలో దీన్ని అనులోమ విలోమ విధానంలో, అంటే ఆ నుంచి క్ష వరకు ఆం నమ శివాయ, ఆం నమ శివాయ, ఈం నమ శివాయ, ఈం నమ శివాయ, ఇలా చేసుకుంటే క్షం నమ శివాయ దాకా. తర్వాత మళ్ళీ రివర్స్, క్షం నమ శివాయ, అలా ఆం నమ శివాయ దాకా అనులోమ విలోమ విధానంలో చేసేటువంటి సంప్రదాయము ఉంది. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇలాంటివి. సాధన చేస్తేనే మంత్రం ఫలిస్తుంది, సిద్ధిస్తుంది. మంత్ర అధిదేవత యొక్క దర్శనం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సాధన రహస్యాలు, గురుముఖత నేర్చుకోవాల్సినటువంటివి. సందేహం కలిగినప్పుడు ఎక్కడో పుస్తకాల్లో చదివేసేసి మనం ఏదో సాధన చేద్దామంటే సిద్ధించడం అనేటువంటిది సులభం అయితే కాదు. అమ్మవారు అక్షమాలాధారిణి. శ్రీ విద్య అంటే మోక్ష విద్య. ఇది సాపేక్షిక మోక్షం అనేది గుర్తుపెట్టుకోండి. పురుష దేవతాకము మంత్రము అంటారు. అంటే నారాయణుడు, శివుడు, అగ్ని ఇత్యాది, లేదా మృత్యుంజయ మంత్రము, ఇవన్నీ కూడా పురుష దేవతాకములైనటువంటి వాటిని మంత్రములు అంటారు. అందుకనే పంచాక్షరి మంత్రము, షడాక్షరి మంత్రము అలా అంటారు. స్త్రీ దేవతాకము విద్య అని చెప్పబడుతుంది. ఎప్పుడూ కూడా జపము చేసేటప్పుడు జపం చేస్తున్నాడు అనేటువంటిది కనపడద్దు. అంటే రుద్రాక్షమాలో ఇలాంటిది ఏదన్నా మాలతోటి జపం చేస్తున్నా, లేదా వేళ్ళ కణుపుల మీద లెక్క పెడుతున్నా కూడా అది కనపడవద్దు జపం చేస్తున్నారని. ఏదైనా వస్త్రం కప్పుకొని చేయమంటారు. ఓంకారము లేదా ఔంకారం అనేటువంటిది తండ్రి, మంత్రము లేక విద్య తల్లి. తల్లిదండ్రుల సామరస్యము వస్త్రం కప్పుకొని చాటు చేసే చేయాలి. ఇది దానికి మంత్రాలు కూడా, దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం కూడా ఉంది. ఓంకారం పితృరూపేణ గాయత్రీం మాతరం తథా పితరౌయో న జానాతి స విప్రస్తు అన్యరేతజః. పురాణోక్త మంత్రాలు చాలా ఉన్నాయి. పురాణోక్త మంత్రాల్లో మళ్ళీ దేవీ మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. బాల, పంచదశి, షోడశి, గాయత్రి, అజపా గాయత్రి ఇత్యాది ఇవన్నీ కూడా పురాణోక్త మంత్రాల కిందకే వస్తున్నాయి. ఉదాహరణకు ఒక మంత్రం చెప్పుకుందాము. త్రిపద గాయత్రి. అమ్మవారి మంత్రాల్లో గాయత్రి కూడా ఉంది. అంటే 24 అక్షరాలు చేరితే దాన్ని గాయత్రి ఛందస్సు అవుతుంది. గాయత్రి ఛందోబద్ధంగా ఉంటే 24 అక్షరాలు ఉంటాయి. అమ్మవారి మంత్రాల్లో 24 ఉండేటువంటివి కూడా ఉన్నాయి. త్రిపద గాయత్రి ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం అని, ఆ తర్వాత పంచదశి.
15 6 21 అవుతాయి. ఇందులో 3 కూటములు ఉన్నాయి. కయై ఈల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. దీన్ని కకారం ఆదిగా ఉంది కాబట్టి కాది విద్య అంటాం. కామయోని కమలావజ్రపాణి, గుహాహ సామాతరిస్వా అభ్రం ఇంద్ర పునర్గుహా, సకల మాయయాచ పూరుచ్యేషా విశ్వమాతాది విద్య. త్రిపురోపనిషత్తులో రహస్యముగా చెప్పబడేటువంటిది గుప్త గాయత్రి. వాగ్భవకూటము, కామరాజకూటము, పరాకూటము మున్నగునవి ఈ మంత్రార్థముల వివరణ చెప్పగలిగి తన్మంత్ర జాపకుని వద్ద మంత్రము ఉపదేశము పొంది దీక్షితుడు కావలను. ఈ గుప్త గాయత్రి ద్వారా కుండలిని సాధన ఉంది. చక్రస్థానాల్లో బీజాక్షరాన్ని చెప్పుకుంటూ ఆ గుప్త గాయత్రి సాధన ఉంది. అలాగే ఇతర సాధనలు కూడా ఉన్నాయి కుండలిని సాధన కోసం. ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఫలించకపోగా బెడిసి కొట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అమ్మవారు అన్నిటికీ అతీతమైనటువంటి పరబ్రహ్మము తెలిసి జపించినటువంటి వాడికి సిద్ధింపచేస్తుంది. కరుణామయి అమ్మవారు. సంప్రదాయ ప్రకారం చేయాలి. సంప్రదాయం అంటే ఏంటి? గురు శిష్య పరంపరలో రావాలి, శృతి విధానంలో రావాలి. అంతే తప్ప ఏదో పుస్తకంలో చదివేసేసి కొంతమంది చూస్తాం, వింటాము. నాకు కలలో అమ్మవారు కనిపించి చెప్పారండి, నాకు అమ్మవారి గురువు అంటారు. సంతోషం, ఏమంటాం, అంతకంటే ఇంకా వాదించను. అలాగే కొంతమంది వరకు దత్తాత్రేయుడు మాకు ఉపదేశించారండి. ఎప్పుడంటే నేను అలా కళ్ళు మూసుకుని కూర్చున్నాను, నాకు దత్తాత్రేయుడు ఉపదేశించారు. కానీ ఇంకా విమర్శించడం అనవసరం, ఎవరిది వాళ్ళది. సో సంప్రదాయబద్ధంగా అంటే ఒక దీక్షలో మంత్రం వస్తే సిద్ధించేటువంటి అవకాశము, సేఫ్టీ ఎక్కువ. మనంతట మనం చెయ్యాలి అని అంటే వినేసేసి చదివేసేసి చేస్తాము అంటే సిద్ధించవు. ఈ జన్మలో మాకు కలిగినటువంటి అదృష్టం ఏంటంటే ఏదైనా కూడా గురుముఖత వచ్చిందే సాధన చేయగలిగాం. కానీ గురుముఖత రానటువంటిది ప్రయత్నం కూడా చేసే అంత సమయం లేకనా ఆసక్తి లేకనా ఏదైనా కారణం పక్కన పెట్టేసేస్తే గురుముఖత వచ్చినటువంటి వాటినే సాధన చేసేటువంటి అదృష్టం లభించింది. అందుకనే ఎప్పటికప్పుడు ఒక మెట్టు పైకే తీసుకెళ్లారు తప్ప సాధనాపరంగా కింద పడలేదు. ఇప్పుడు సాధన ముందుకే వెళుతూ ఉంది. దేహము నేను, దేవి అహం అని అనుకుంటున్నాం మనం. ఈ అహమును నిరూపించి అంటే అమ్మవారిని నిరూపించి సకల శాస్త్రసారము సమన్వయించుటయే భాస్కర్ రాయల వారి యొక్క మతం. బ్రహ్మ నుండి పిపీలిక పర్యంతము సృష్టిక్రమము అహము. ఈ అహమును మరల పూర్ణ అహంతలో ఐక్యము చేసి సర్వగతమైనటువంటి పరబ్రహ్మ అనుసంధానంలో లయింప చేయటము లయక్రమము. శ్రీచక్ర పూజా విధానంలో 2 రకాలు ఉన్నాయి. అంటే ఆవరణ భూప్రస్థానం దగ్గర మొదలుపెట్టి బిందుస్థానం వరకు వెళ్ళేటువంటిది లయక్రమము. శ్రీదేవి ఖడ్గమాల మీరు పరిశీలిస్తే లయక్రమంలో ఉంటుంది. ఇందు సృష్టిక్రమము, సంహారక్రమము 2 ఉన్నాయి. సంహారక్రమం అంటే కింది నుంచి బిందువు దగ్గరికి వెళ్ళేది, అంటే ఆవరణల దగ్గర నుంచి బిందువు దగ్గరికి వెళ్ళేటువంటిది సంహారక్రమం. బిందువు దగ్గర మొదలుపెట్టి 3 ఆవరణల దగ్గరికి వచ్చేటువంటిది సృష్టిక్రమం. శ్రీచక్ర పూజ 2 విధాలుగానే ఉంది. సృష్టిక్రమంలోనూ ఉంది, సంహారక్రమంగానూ ఉంది. అంతేకాకుండా శ్రీచక్రమంలో కూడా భూప్రస్థారము, మేరు ప్రస్థారము, కైలాస ప్రస్థారం అని చెప్పి 3 రకాలు ఉంది. భూప్రస్థారం అంటేనేమో మామూలుగా 2 డైమెన్షనల్ ఫామ్, ఒక రాగి రేకో, వెండి రేకో, బంగారు రేకో దాని మీద శ్రీచక్రాన్ని లిఖింపజేసి, సన్యాసులు అయితేనేమో బీజాక్షర సహితంగా, గృహస్థులు అయితేనేమో బీజాక్షర రహితంగా పూజ చేయమని ఉంటుంది. ఉపాసనా విధానం లేదా పూజా విధానం, ఇది తాంత్రిక విధానం. సో తాంత్రిక విధానంలో స్పష్టంగా చెప్పబడింది, గృహస్థు బీజాక్షరాలతోటి కాదు, సన్యాసి చేస్తే సన్యాసి చేసేటువంటి వాడు బీజాక్షర సహితంగా ఉన్నటువంటి దానితో చేయాలి. మేరు అంటే 3 డైమెన్షనల్ ఫామ్, మన దగ్గర చూసే ఉంటారు మీరందరూ. కైలాస ప్రస్థారంలో భిన్నమైనటువంటి ఆకృతి ఉంటుంది. మేరు రూపంలో ఉన్నట్టే ఉంటుంది, కానీ అందులో ఇక్కడ ఉండేటువంటి పద్మాలకి, కోణాలకి అక్కడ భిన్నత్వం ఏర్పడింది. ఆ కైలాస ప్రస్థారం చూద్దాం అనుకుంటే ఎవరైనా కానీ, సంగారెడ్డిలో ఒకళ్ళు కైలాస ప్రస్థారరు ఆ షేప్లో ఆలయం ఒకటి నిర్మింపజేస్తున్నారు 2 ఏళ్ల క్రితము. శివరాత్రి సందర్భంలో నన్ను కూడా అక్కడికి ఆహ్వానించారు, వెళ్ళాను. అప్పటికి నిర్మాణం ఆరంభ స్థితిలో ఉంది అంతే. ఇప్పటికి అయ్యిందేమో, మళ్ళీ నేను వాళ్ళతోటి ఇటు వెళ్ళటము, ఈ అధ్యయనంలో ఉండటంతో మళ్ళీ వాళ్ళతో సంపర్కం కూడా లేదు నాకు. సంగారెడ్డిలో ఒకటి ఉంది,
తెలంగాణ స్టేట్ సిలబస్లో ఆ ఆలయ నిర్మాణం అనేటువంటిది ఒక కేస్ స్టడీ కూడా ఉంది. 10th క్లాస్ వాళ్ళకు, 9th క్లాస్ వాళ్ళకు ఆలయ నిర్మాణం కోసం. ఎందుకంటే ఆలయ నిర్మాణంలో ఎక్కడ కూడా సిమెంట్ వాడటం లేదు, అతను సిమెంటు, ఇనుము ఇలాంటివి వాడకుండా చేస్తున్నామని చెప్పాడు అప్పట్లో. అందుకనే అది నిర్మాణ శాస్త్రానికి ఒక కేస్ స్టడీ అయింది. ఇతర దేవతా మంత్రాలతో మంత్రాల్లో కానీ, పూజల్లో కానీ, తంత్రాల్లో కానీ, యంత్రాల్లో కానీ ఈ విధానాలు కనపడవు. ఏది సృష్టి క్రమము, సంహార క్రమము, అహంత పరాహంత బ్రహ్మైక్యము. అంటే అహంత పరాహంత బ్రహ్మైక్యం అనేటువంటి ఈ నేను యొక్క ప్రపంచం ఇది. అంటే జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ. జీవుడు, జగత్తు, పరమాత్మ అనేటువంటిది ఉపనిషత్తుల్లో చెప్తారు. అలాగే జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ. ఈశ్వరుడు అవ్యక్త రూపంలో, వ్యక్త రూపంలో జగత్తు ఈశ్వరుడు. ఇంకా శ్రీచక్రం గురించి చెప్పుకోవాలంటే శ్రీచక్రం శివయోర్వపుహు అంటే శ్రీచక్ర ఆరాధన అనేటువంటిది ఆత్మభావనతోటే చేయమన్నారు. సరే, సాధారణ స్థాయిలో కుంకుమార్చన చేస్తాము, ఖడ్గమాలతో చేస్తాము, చేయండి అని చెప్తారు. నిజమైనటువంటి శ్రీచక్ర పూజ అంతర్యాగం. శ్రీచక్ర యంత్రముపై పూజించడం బహిర్యాగం. యంత్రం అంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి భూప్రస్థారమా, మేరు ప్రస్థారమా, కైలాస ప్రస్థారమా, దేని మీద చేసినా కూడా అది బహిర్పూజ అవుతుంది, బహిర్యాగం అవుతుంది. 4 శివకోణములు, 5 శక్తి కోణములు, 9 కోణములతో ఉంటుంది. ఇందులో శక్తి కోణాలు మన వైపు ఉండేటట్టుగా పెట్టుకుని పూజ చేయాలి. శివకోణాలు మన వైపు పెట్టుకుంటే మన శక్తి శ్రీచక్రంలోకి వెళుతుంది అనేటువంటిది తాంత్రిక వివరణ. శ్రీచక్రం అనేటువంటిది సృష్టి క్రమము సమయాచారము, సంహార క్రమం అనేటువంటిది కౌలాచారం. సో దేవి ఖడ్గమాల సంహార క్రమంలోనే ఉంటుంది, గమనించుకోండి. సో శ్రీచక్రం గురించి చెప్పాలి అని అంటే బిందు త్రికోణ చతురస్ర దశార యుగ్మ మన్వస్త్ర నాగదళ సంయుత షోడశారం వృత్త త్రిభూపురయుతం పరిత చతుర్ద్వాహ శ్రీచక్రమే తదుదితం పరదేవతాయా. సమయ ఆచారము లేదా సమయ మతాన్ని అనుసరించి త్రికోణము ఊర్ధ్వముఖము, కౌల మతంలో త్రికోణము మరియు బిందువు అధోముఖంగా ఉంటాయి. సో ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా 3 రకాలు: భూప్రస్థారము, కైలాస ప్రస్థారము, మేరు ప్రస్థారము. 3 రకాలుగా ఉంటుంది. ఈ శ్రీచక్రముల గురించి సౌందర్యలహరిలో కూడా వచ్చింది. దాన్ని లక్ష్మీధర వ్యాఖ్యలో స్పష్టంగా చెప్తారు. సౌందర్యలహరి యొక్క లక్ష్మీధర వ్యాఖ్య: బీజాక్షరయుతం చక్రం యతీనాం ఉత్తమోత్తమం బీజాక్షర విహీనం తు గృహస్థానాం ప్రశస్తకం. అంటే బీజాక్షర సహితంగా ఉండేటువంటి దాన్ని యతులు పూజ చేయాలి. బీజాక్షరం లేకుండా గృహస్థులకి శ్రేష్టమైనటువంటిది. ఎందుకు 2-3 సార్లు చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. సో మహాబిందువు ప్రకాశ విమర్శాత్మకము. ప్రకాశం అంటే శివ సూచకము, విమర్శ అంటేనేమో ప్రకృతి లేదా అమ్మవారి సూచకము. సో ప్రకాశ విమర్శాత్మకం అంటే శివశక్తి ఐక్యము అని చెప్పుకోవచ్చు. అహం స్వరూపము, ఇదే పరబ్రహ్మ స్వరూపము. శ్రీచక్రము సోమ సూర్య అగ్ని ఖండములుగా విభజింపబడింది. ఇది తేజత్రయాత్మకము, బిందు, త్రికోణ, అష్టదళములు, ఆగ్నేయ ఖండము. ఏ విధంగా శ్రీచక్రం అనేటువంటిది సోమసూర్య అగ్నిఖండములు అనేటువంటిది విభజన చెప్తున్నారు. బిందు, త్రికోణ, అష్టదళములు అంటే పైనుంచి మొదటి 3 ఏవైతే ఉన్నాయో ఇది ఆగ్నేయ ఖండము, అగ్నిఖండము. దశారద్వయము, చతురస్రము, సౌరఖండము అంటే 2 10 ఉండేటువంటివి ఉన్నాయి. దశార యుగ్మము అన్నారు, 10 కోణాలతోటి. 2 ప్లస్ చతురస్రము సౌరఖండము, చతుర్దశారము షోడశారము చంద్రఖండము. ఇది బాహ్య స్థాయిలో ఉంటుంది. త్రికోణము సత్వ రజస్తమో గుణాలను సూచించేటువంటిది. అంతేకాకుండా త్రిగుణాత్మకము, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి త్రయాత్మకము. అంతేకాకుండా లింగ శరీరానికి అంటే లింగ శరీరంలో ఉండేటువంటి 9 భాగాలకి చక్ర శరీరమైనటువంటి 9 భాగాలకి తాదాత్మ్యత ఉంది. మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు 6, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులతో కలిపి అంటే ఆ 3టితో కలిపి 9. ఈ 9టికి చక్ర నవకోణములకు అభేదము కలదు. చక్రంలో 9 కోణాలు ఉన్నాయనుకున్నాము. శక్త్యాత్మకం 5 కోణములు, శివాత్మకం 4 కోణములు. 5 + 4 9. ఈ 6 చక్రములు ప్లస్ 3 గ్రంథులు 9. వీటికి శ్రీచక్రంలో ఉండేటువంటి నవావరణలకి అభేదము ఉన్నది. సహస్రారమే మహాబిందువు. మాతృకలకు శ్రీచక్రముకు ఐక్యము.
బిందు త్రికోణ చక్రములు, బిందు త్రికోణ అష్టారములు, సృష్టి చక్రములు, దశారము, చతుర్దశారము, స్థితి చక్రం. ఇంతకుముందు అక్కడ చెప్పినప్పుడు అక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది, అందుకని అక్కడ కొంచెం ఆలోచన చేశాను. అది చతురస్రం అని చెప్పాను, అది తప్పది. చతుర్దశారం ఉండాలి, అది సౌరఖండం అని చెప్పుకున్నాము. సో దశారము, చతుర్దశారము, స్థితి చక్రం, అష్ట షోడశారములు, సంహార చక్రం. బిందువు నుంచి భూపురాంతం వరకు లిఖించినటువంటి సృష్టి చక్రము, భూపురం నుంచి బిందువు వరకు లిఖించినటువంటి సంహార చక్రము, కామేశ్వరి కామేశ్వరులు నిత్యానంద స్వరూపులై బిందువులో ఉంటారు కాబట్టి సర్వానందమయ చక్రము. త్రికోణంలో త్రిగుణములే కాకుండా త్రిపుటులు కూడా ఉన్నాయి. త్రిపుటులు అంటే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు, లేదా ధ్యాతృ ధ్యాన ధ్యేయములు, లేదా ప్రమాత ప్రమాణ ప్రమేయములు ఇత్యాది వాటిని త్రిపుటములు అంటాం. ఈ త్రిపుటు అంటే జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన స్వరూపం, హైయెస్ట్ లెవెల్లో జ్ఞానం కాబట్టి ఆ మూడింటినే తీసుకుంటాము త్రిపుటికి. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానములు, అంతేకాకుండా పశ్యంతి మధ్యమ వైఖరి రూపములు ఉంటాయి కాబట్టి బిందువు త్రికోణము. జాగ్రత్త స్వప్న సుషుప్తులతో కూడినటువంటి జీవభావము. ఈ జీవభావము బిందువులో శుద్ధ అహంతను పొంది సోహం అయి శివరూపతను పొందుతుంది. త్రికోణం తర్వాత చతురస్రం కలదు. 4 కారణాలు: మాయా, శుద్ధ విద్య, ఈశ్వర సదాశివత్వములు, అలాగే దశార ద్వితయము. ఈ 4 కలిపి 24 అంటే 24 తత్వములు. తాంత్రికులేమో 36 తత్వాలు చెప్పారు. అవి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుని ఉన్నాం. అంతర్దశారము సర్వరక్షాకర చక్రం, బహిర్దశారము సర్వసిద్ధిప్రద చక్రము, వెలుపల ఉండేటువంటి బహిర్దశారము సర్వ సంక్షోభిణి చక్రము, అష్టదళ షోడశ దళములు సర్వాశా పరిపూరక చక్రము, భూపురము త్రైలోక్య మోహన చక్రం. సో నవచక్ర రూపం శ్రీచక్రం అన్నమాట. నవచక్రములు ఏంటి? నవచక్రములు అంటే సర్వానందమయ చక్రము, సర్వసిద్ధిప్రద చక్రము, సర్వరోగహర చక్రము, సర్వరక్షాకర చక్రము, సర్వార్థ సాధక చక్రము, సర్వ సౌభాగ్యదాయక చక్రము, సర్వ సంక్షోభకారక చక్రము, సర్వాశా పరిపూరక చక్రము, త్రైలోక్య మోహన చక్రము. వీటినే క్రమంగా ప్రకట, గుప్తతర, పరా, కుల, కౌల, నిగర్భ, అతిరహస్య, పరాపర రహస్య చక్రములు అని కూడా అంటారు. అదే నామంతో అక్కడ యోగిని నామం కూడా ఉంటుంది. సో భావన ఉపనిషత్తులో శ్రీచక్ర రహస్యం విస్తారంగా ఉంది. ఆ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అది గ్రహించవచ్చు. భావన ఉపనిషత్తు అనన్య భక్తి భావంతో శ్రీ విద్యా మంత్రముల్లో ఆసక్తి కలిగి యంత్రములందు నిత్య నైమిత్తిక అనుష్ఠానములందు ఏమరకుండా శ్రీదేవిని రహస్యనామములతో త్రికాలములు అర్చించుచు, గానము చేయుచు, శక్తిని భావించుచు, పరాభక్తితో పరాశక్తి యందు లీనుడై పునరావృత్తి రహితమైనటువంటి అలాంటి వాడు పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మం అవుతాడు. శ్రీ సుందరీ సేవన తత్పరులకు భోగము మోక్షము కరతల గతము అగును అనేటువంటిదే మహాత్ముల యొక్క అభిప్రాయం. 1000 నామాల్లో ఒక్కొక్క శతము ఒక్కొక్క కళ. మొదటిది ఉపోద్ఘాత కళ, ఉత్తరపీఠిక లేదా ఫలశ్రుతి కళ, లేదా క్షమ కళ అని కూడా అంటారు. ఆ 2 కాకుండా ఒక్కొక్క 100 నామాలకి ఒక్కొక్క కళ పేరు పెట్టారు. ఉపోద్ఘాత కళ, దీన్నే తపినీ కళ. ఉపోద్ఘాత కళని పూర్వపీఠికని తపినీ కళ అంటారు. మొదటి 100 నామాలు శ్రీమాతతో ఆరంభమవుతాయి, తాపినీ కళ. తర్వాత ధూమ్రికా కళ, మరీచీ కళ, జ్వాలినీ కళ, రుచికళ, సుషుమ్నా కళ, భోగదా కళ, విశ్వకళ, బోధినీ కళ, ధారిణీ కళ, చిట్ట చివరిది ఫలశ్రుతి కళ లేదా క్షమకళ అని కూడా అంటారు. ఉత్తరపీఠిక అన్నమాట అది. ఈ విధంగా ప్రకాశమర్శ స్వరూపిణి అయినటువంటి శ్రీ మాతృకళలు 12 చూపించి తన పేరును భాష్యమును అన్వర్థం చేసి మన పట్ల జ్ఞానభాస్కరుడు అయ్యారు. పూజ చేయటానికి ముందుగా మనం దీపం వెలిగిస్తాం. ఏ దేవుడినైనా కూడా ఏ దేవినైనా కూడా ప్రకాశ రూపంలో కొలవటం అనేటువంటిది మన సంప్రదాయం.
జ్ఞాన ప్రకాశంలోనే మనకు అన్నీ గోచరిస్తున్నాయి. అంటే ఆత్మ స్వయం ప్రకాశము తను ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింపచేసేటువంటిది. ఆత్మ ప్రకాశంలోనే మనం అన్నింటినీ గ్రహిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇలాంటి వాటిని ప్రకాశింపజేసింది ఎవరంటే ఆ గ్రంథాన్ని, అంటే ఆ భాష్యాన్ని రచించినటువంటి వాళ్ళు. ఆ గ్రంథానికి, ఆ సబ్జెక్ట్కి వాళ్ళు ప్రకాశం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రకాశం ఎవరిది? పరమాత్మ యొక్క ప్రకాశమే వాళ్ళలో ప్రతిబింబించింది అని. సో సూర్యుడి యొక్క ప్రకాశానికి ప్రతినిధిగా లేదా ఆత్మ ప్రకాశానికి ప్రతినిధిగా మనం దీపాన్ని వెలిగిస్తాం. ఆ జ్ఞానదీపం మనలో వెలగాలి, ఇది భావన చేయాలి మనం. ఇందులో ఉండేటువంటి నామములు, భాష్యము, ఆచారము, వేదశాస్త్రములు విమర్శించటము, వీటిని చూసి శ్రద్ధాభక్తి లోపించిందని అనుకుంటాం. కానీ పరాశక్తి జ్ఞాన ప్రవాహ గంగాభవాని, ఆ తత్వంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని యథాశక్తిగా తెలుసుకుంటే మనలో ఉండేటువంటి లోపాలు అనేటువంటి మురికిని ఆ అమ్మ తన తత్వ ఉదయముతో బయటికి తోసేసి, అంటే ప్రక్షాళన చేసి, అహమును తన దేహ పర్యాయ వాచకముగా ఇంతవరకు వ్యవహరించేందువల్ల, అంటే ఇప్పుడు ఈ దేహమే నేను అనేటువంటి భావనలో ఉండటంతో కలిగినటువంటి మురికి, ఈ మురికిని జ్ఞాన లహరితో కడిగి వేసుకొని నేను ఆ జీవ వ్యష్టిగా, ఆ పైగల జీవ సమిష్టి పరాహంతగా, ఆ పైన ఉన్నటువంటి పరిపూర్ణ అహంత అయినటువంటి పరబ్రహ్మగా మిగులుచున్నాను అనేటువంటిది భావన చేయాలి. సో దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఏం చేసినా కానీ ఈ దేహంతో కదా మనం చేసేది. ఈ దేహంతో ఏం చేస్తున్నా కూడా మనకి మురికి అంటుతుంది, వాసనలతోటి. వాసనలు అనేటువంటి మురికి అంటింది. ఒక న్యాయం ఉంది, కూప ఖనన న్యాయము అని ఒకటి ఉంది. కూప ఖనన న్యాయము, ఇది ఎంతమంది చూసారో, కొంతమంది చూసుండొచ్చు. బావిని తవ్వుతూ వెళ్తూ ఉంటారు. తవ్వేటువంటి వాడికి లోపలికి వెళ్తున్నా కానీ మట్టి అంటుతుంది బావి తవ్వేటప్పుడు, లేదా బోరు వేసేటప్పుడు. నేను కూడా అంతే, బోరు వేసేటప్పుడు ఆ పౌడర్ అంతా అక్కడ దగ్గర నిలబడి చేసేటువంటి వాడికి వంటి నిండా డస్ట్ పడుతుంది. ఎప్పుడైతే నీళ్లు పడతాయో, నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్లతోటి వాడు కడిగేసుకుంటాడు. అంటే ఈ దేహంతో వచ్చినటువంటి అంటినటువంటి మురికిని అంతటిని కూడా జ్ఞాన గంగ, అమ్మవారి యొక్క ఉపాసన సక్రమంగా చేసినప్పుడు ఉద్భవించేటువంటి ఆ జ్ఞాన గంగ ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాన గంగలో ప్రక్షాళన చేసుకుంటాము అని చెప్పడం కోసం కూప ఖనన న్యాయము. అంటే ఈ దేహాన్ని ఉపయోగించి తవ్వుతూ వెళ్ళి ఉద్భవించినటువంటి గంగా ప్రవాహంతో మురికిని, మాలిన్యాన్ని కడిగించుకున్నట్లుగా చివరికి శుద్ధుడిగా బయటకు పడతాడు. బావి తవ్వినవాడు కానీ లేదా బోరింగ్ వేసినటువంటి వాడు కానీ శుభ్రపరచబడి ఆ నీళ్లతో శుభ్రపరచుకొని వస్తాడు, అంటే శుద్ధుడిగా మిగిలిపోతాడు అని. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, భావాద్వైతం తు కర్తవ్యం క్రియాద్వైతం న కర్హిచిత్, అద్వైతం శృతి సిద్ధాంతం నా అద్వైతం గురునా సహా. భావ అద్వైతం అనేటువంటిది చెయ్యాలి, అంటే ఉన్నటువంటిది ఒక్కటే, అంతా పరమాత్మయే అనేటువంటిది చెయ్యాలి. క్రియలో అద్వైతం పనికిరాదు, దీన్నే వ్యావహారికంగా అద్వైతం పనికిరాదు అంటారు. వ్యావహారికంగా అద్వైతం అనేది కుదరదు. అలాగే అద్వైతం అనేటువంటిది శృతి సిద్ధాంతం అయినప్పటికీ కూడా గురువు దగ్గర అద్వైతం పనికిరాదు. ఉపాస్య దేవతా మంత్రాలు, ఇప్పుడు దేవతా మంత్రాలని సాధన చేసేటప్పుడు ఆ తత్వ దేవతతోటి అద్వైతంలో ఉండాలి. క్రియలలో కుదరదు. క్రియ అంటే ఇప్పుడు అర్చన చేస్తున్నాము, అర్చన చేసేటప్పుడు ఎవరో రామకృష్ణ పరమహంస స్థాయి వాళ్ళు అమ్మవారికి పూలు వేసే తన్నెత్తి మీద వేసుకున్నారని చెప్పి మనం కూడా మొదలు పెట్టకూడదు. అద్వైతము వేదాంగ విద్యల యొక్క సిద్ధాంతం. గురువుతో ఎప్పటికీ కూడా అద్వైతము కుదరదు, పనికిరాదు. ఇవి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. సో దీంతో ఉపోద్ఘాతం, ఈ సౌభాగ్య భాస్కరానికి ఉపోద్ఘాతమైంది. ఇంకొక కించిత్ సమ్మరీ లాంటిది ఒకటి చెప్తాను. దేవీ పూజకు కావాల్సినటువంటి పరికరాలు ఏంటి? ముఖ్యమైనటువంటి పరికరం సంగము, రాగము లేకుండా ఉండేటువంటి ధ్యానం అత్యంత ఆవశ్యకం. అంటే అహంకారము, మమకారము లేకుండా ఉండటం, దీన్నే వీరత్వము అంటారు. అందుకనే అమ్మవారు వీరారాధ్య. వీరుడు ఎవరు అంటే సంగత్వము, రాగత్వం, అంటే అహంత, మమత, సంగరాగములు లేకుండా ఉండేటువంటి వాడు వీరుడు. అలాంటి వీరులతోటి ఆరాధింపబడేది ఎవరు అంటే పరమాత్మే. సంగము, రాగము లేనటువంటి వాడికి ప్రత్యక్షంగా పరమాత్మ తప్ప ఇంకేమీ పట్టదు. దాన్నే వీరత్వం అని చెప్పంటాము. వీరారాధ్య అనేటువంటిది అమ్మవారి నామము. కాబట్టి అహం అంటే అహంత అని ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో దానిలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. అంటే ఆ అంతరార్థాన్ని గ్రహించడం ఏదైతే ఉందో అదే
నామ పూజకి అర్హత, అంటే సంగరాగములు లేకుండా అమ్మవారి పూజ చేయండి అని. ఈశ్వరతత్వము, కర్తృత్వము, స్వతంత్రత, చిత్స్వరూపత, జీవుడు, ఈ 5 కూడా అహంత అనేటువంటి దానికి పర్యాయ పదములు. దీనికి ఎలాగూ భాష్యంలోకి వెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వీటిని కూడా వివరిస్తాం. దీంతో మనకి సౌభాగ్య భాస్కరం యొక్క ఉపోద్ఘాత భాగం అయ్యింది. రేపు నేను గూఢార్థ దీపిక యొక్క ఉపోద్ఘాతం కూడా చెప్తాను. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి, పరిభాషల గురించి అవి ఉన్నాయి, కానీ ఎంత అవసరమో అంత చెప్పుకుంటాము. చెప్పుకొని గూఢార్థ దీపిక కూడా ఉపోద్ఘాతం ఉంది. అందులో కూడా కొన్ని బాగున్నాయి. మాతృరూపంలో ఏ విధంగా ప్రతిదీ కూడా మనం భావన చేస్తామో, సులభంగా అర్చించడానికి అవుతుందో ఆ వివరణ ఎలాగూ నేను అక్కడ గూఢార్థ దీపిక, లలితా రహస్యనామ సహస్ర గూఢార్థ దీపిక, దీన్నే కళ్యాణ శ్రీకళ అనేటువంటిది సంస్కృతంలో రాయబడింది శృంగేరి పీఠాధిపతులతోటి. దానికి ఆంధ్ర భాష, ఇది ఇప్పటిది కాదు, పురాతనమైనటువంటిది. మేబీ సౌభాగ్య భాస్కరం తర్వాత వచ్చిందా ముందు వచ్చిందా అది కొంచెం పరిశీలిస్తే దొరుకుతుంది, కానీ ఇంచుమించుగా అప్పటి కాలంది, కనీసం ఒక 300 ఏళ్ళు 400 ఏళ్ల క్రితం గ్రంథాలు అవి ఉంటాయి ఇవి. సో ఇప్పటికి దీన్ని విరమించి ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.